వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు, ఆదేశాలు జారీ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు, ఎస్పీలకు డీజీపీ ఆదేశం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్ని జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై అల్లరిమోకలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నందున అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ నేషనల్ మజ్దార్ యూనియన్ అసోసియేషన్ గత నెల డీజీపీకి వినతి పత్రం అందజేసింది. ఈ విజ్ఞప్తి మేరకు తాజాగా డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. దీంతో డీజీపీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు ఖజానా అధికారులు వివిధ డిపోల్లోని ఆర్టీసీ ఉద్యోగులకు భత్యాలు నిలిపివేశారని, దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని ఎన్ఎంయూఏ నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం ఖజానా శాఖ సంచాలకునికి వినతి పత్రం అందజేశారు. జీతాలతో పాటు భత్యాలు ఇచ్చేలా ఖజానా అధికారులందరికీ ఆదేశాలని ఇస్తామని సంచాలకులు హామీ ఇచ్చినట్లు ఎన్ఎంయూఏ నేతలు తెలిపారు. ఈ విధంగానైతే ఏపీ ఉద్యోగులపై దాడి చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ అయితే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.